వాస్తవంగా నెహెమ్యాకు దేవుడిచ్చిన పని చాలా కష్టతరమైంది. ఏమిటి కష్టతరమైంది? రిపేర్. ఏమిటి? రిపేర్ చేయాలి. రిపేర్ చేయడం అంత సులభమా? కాదండి, చాలా కష్టంతో కూడింది. స్టవ్ సరిగా వెలగదు, ఏం చేయాలి చెప్పండి? రిపేర్ చేయాలి. బైక్ కొన్నిసార్లు సరిగా పనిచేయదు, ఏం చేయాలి చెప్పండి? రిపేర్ చేయాలి. మీరు బైకు రిపేర్ వచ్చిందనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? షోరూమ్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రిపేర్ చేయరు, ఏం చేస్తారు? రీప్లేస్ చేస్తారు. ఏదైనా పార్ట్ పోయిందనుకోండి, పార్ట్ రిపేర్ చేయరు, వాళ్ళు ఏం చేస్తారు? కొత్త పార్ట్ వేసి పడేస్తారు. అర్థమైందా? ఒక్క మెకానిక్ మాత్రమే ఏం చేస్తాడు? రిపేర్ చేస్తాడు. మెకానిక్ మాత్రమే రిపేర్ చేస్తాడు. ఆ మెకానిక్ కష్టపడి రిపేర్ చేయటం నేర్చుకున్నాడు. సహోదరులు, హాస్పిటల్కి వెళితే డాక్టర్ ఏం చేస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడు. గుండెకి ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడు. ఒకరోజు ఒక మెకానిక్ దగ్గరికి హార్ట్ స్పెషలిస్ట్ వచ్చాడు. బైక్ని బాగు చేయమని చెప్పి ఇచ్చాడు. ఆ బైక్ ఇంజిన్ మొత్తం ఊడదీసి రిపేర్ చేస్తున్నాడు. ఆ బైక్ రిపేర్ చేస్తున్న మెకానిక్ అంటున్నాడు, సార్, నాకు మీకు పెద్ద డిఫరెన్స్ ఏముంది? మీరేమో గుండె రిపేర్ చేస్తారు, నేనేమో ఇంజిన్ రిపేర్ చేస్తున్నాను. ఇంజిన్ రిపేర్ చేసి మీకు చక్కగా మీ బైక్ స్టార్ట్ అయ్యే విధంగా చేస్తున్నాను. మీరేమో గుండె రిపేర్ చేసి చక్కగా హార్ట్ పనిచేసే విధంగా చేస్తున్నారు. మీకు మాకు పెద్ద డిఫరెన్స్ ఏముందండి అని చెప్పి డాక్టర్ గారిని ఒక విధంగా ఎగతాళిగా మాట్లాడాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఏమిటో తెలుసా? నువ్వు ఇంజిన్ రిపేర్ చేస్తున్నావా? చూస్తున్నారు కదా సార్, ఇంజిన్ రిపేర్ చేస్తున్నాను నేను, మరి మీరు హార్ట్ రిపేర్ చేస్తారు. పిచ్చోడా, నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఏముంది డాక్టర్ గారు? నువ్వు ఇంజిన్ ఆఫ్ చేసి రిపేర్ చేస్తున్నావు. పొరపాటున నీ గుండె నేను కూడా ఆఫ్ చేసి రిపేర్ చేస్తే పోతావు. నువ్వు నీ గుండె ఆఫ్ చేయకుండా ఆన్లో ఉంచే రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను హార్ట్ స్పెషలిస్ట్ని, నువ్వేనేమో మెకానిక్వి. రే సహోదరులు, నా ప్రభువు నువ్వు పోకుండానే నీ జీవితాన్ని బాగు చేసే స్పెషలిస్ట్. ఈరోజు దేవుడు రిపేర్ చేస్తున్నాడా, రీప్లేస్ చేస్తున్నాడా? జాగ్రత్తగా. కుటుంబం కుప్పకూలిపోవాల్సిన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడు. సహోదరులు, మన జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలను దేవుడు తన చేతుల్లో తీసుకొని రిపేర్ చేసి నీకు నాకు పనికొచ్చే పాత్రగా నన్ను మలుస్తున్నాడు. దయచేసి వినండి. ఎవరికైనా ఏమి ఇష్టమో తెలుసా? కొత్తదే కావాలని ఆశపడతారు, కానీ పాతది తీసుకొని రిపేర్ చేయటం ఇష్టపడరు. నువ్వు నేను పాడైపోయిన వాళ్ళం, పతనమైపోయిన వాళ్ళం, పాపిష్టి వాళ్ళం. అలాంటి వాళ్ళను ప్రభు తన చేతుల్లోకి తీసుకొని పనికొచ్చే పాత్రలుగా మారుస్తున్నాడు. అది ఆయన ప్రత్యేకత. అదే పని నెహెమ్యాకు దేవుడు యెరూషలేము పట్టణమును గూర్చిస్తున్నాడు. నెహెమ్యా, నీకు ఇస్తున్న పని అంత సులభమైన పని కాదు నెహెమ్యా. రిపేర్ చేసే పని ఇస్తున్నాను నెహెమ్యా. అయినా పర్వాలేదు ప్రభువా. నెహెమ్యా, అదంత ఈజీ కాదు నెహెమ్యా, అయినా నేను చేస్తాను ప్రభువా. నెహెమ్యా, రిపేర్ చేసే ప్రక్రియలో చాలామంది అడ్డుపడతారు, అవమానపరుస్తారు, వేళాకోళం ఆడతారు, అపహాసిస్తారు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన పని చేసే ప్రక్రియలో ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా, ఎంతమంది నాకు ఎదురుగా నిలిచినా నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా ప్రభువా. కాబట్టి వాటిని నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను. ప్రియ సహోదరులు, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక అన్యుడు అంటున్నాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయి, నష్టాలు తీరిపోతాయి, ఇరుకు ఇబ్బందులు పోతాయి, వ్యాధి బాధలు పోతాయి అని చెప్పి నమ్మి యేసుక్రీస్తు నమ్ముకున్నావు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు చాలా ఉన్నాయి, ఇరుకు ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా ఇన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు
ఇవన్నీ అలాగే ఉన్నాయి కదా, ఆయన నమ్ముకోవడం వల్ల ఏమిట్రా ప్రయోజనం అని చెప్పి అడిగితే, అప్పుడు ఈ ఆత్మీయుడు అంటున్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకోవడం తర్వాత కూడా, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా చాలా సమస్యలు, చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కానీ ఒక అద్భుతమైన సత్యం నాకు తెలిసింది. ఏమిటో అని అంటే, యేసుని నమ్ముకోక మునుపు కష్టాలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు నేను ఒక్కడనే పోరాడాల్సి వచ్చేది. యేసుని నమ్ముకున్న తర్వాత ఆయన నా తరఫున పోరాడుతున్నాడు, నాకు విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది యేసుని నమ్ముకున్నట్లయితే నువ్వు పొందుకునే గొప్ప భరోసా. ఏమిటది? నువ్వు ఒక్కడవే పోరాటంలో లేవు, నీ తరఫున నా దేవుడు పోరాడుతాడు. కష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వినో, ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరము లేదు. నెహెమియా, నేను నీకు ఇచ్చిన బాధ్యత చాలా కష్టమైంది, ప్రయాసతో కూడింది. కుప్పకూలిపోయినటువంటి గోడలను తిరిగి నిర్మించడం అంత ఈజీ కాదు. హేళన చేసేవాళ్ళు హేళన చేస్తారు, అభ్యంతరపరిచేవాళ్ళు అభ్యంతరపరుస్తారు. తగలడిపోయినటువంటి గోడలను, గుమ్మాలను తిరిగి నిర్మించటం సులభం కాదు. అయినా పర్వాలేదు ప్రభువా, నేను చేస్తాను. ఎందుకని? నాకు నువ్వు ఆ పని ఇచ్చావు. ఏ పని అయితే నువ్వు నాకు ఇచ్చి నన్ను నమ్మి ఇచ్చావో ఆ పని ఎంత కష్టమైనా సరే నేను చేసి తీరతా. ఎందుకు అనంటే, ఆ పని నువ్వు నాకు ఇచ్చావు అని అంటే నన్ను నువ్వు నమ్మావు కాబట్టే ఆ పని నాకు ఇచ్చావు. నన్ను నమ్మావు కాబట్టి నీ నమ్మకాన్ని నేను 600 అయినా 106 అయినా వమ్ము చేసే ప్రసక్తి లేదో. కష్టపడే వారికే కష్టమైన పని ఇస్తావు. సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కష్టమైన పనులు చేయలేరు. ఆయన మమ్మల్ని క్షమించాయా, సుఖానికి అలవాటు పడిపోయాం, సౌఖ్యానికి అలవాటు పడిపోయాం. నాయన గతంలో కష్టపడినంతగా ఈరోజు నాయన కష్టపడి సేవ చేసేవాళ్ళు మా సంఘంలో రోజు రోజుకు తరిగిపోతున్నారు. కష్టపడి సేవ చేసేవారిని లేవనెత్తయ్యా. కష్టపడి సేవ చేసే సేవకునిగా నన్ను మరింతగా నాయన బలపరచయ్యా. రే అనక పగలనక నిన్ను సేవించే భాగ్యం, నీ కొరకు జీవించే భాగ్యం, నీ సత్యాన్ని ప్రకటించే భాగ్యం, సంఘములను స్థాపించే భాగ్యం, ఆత్మలను రక్షించే భాగ్యం, కుటుంబంలో నీ వాక్యము ద్వారా కట్టేటటువంటి నాయన వాక్యాన్ని ప్రకటించే భాగ్యం అనుగ్రహించయ్యా. మా జీవితాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఫలితంగా ప్రభువా, నీ బిడ్డలుగా అన్యజనుల మధ్య అటు ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను ధన్యజీవులుగా జీవించే కృపను దయచేయ్యా. స్థలము కానీ, పొలము కానీ, వాహనం కానీ, నాయన గృహము కానీ కొనాలని ప్రయత్నం చేస్తే నీ చిత్త ప్రకారము వారికి అవసరమైన దానిని అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరుచుకో తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావము అర్పిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సెలవు.